హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది కేవలం ఇన్స్టెంట్ రెసిపీనే కాదండి, హెల్తీ రెసిపీ కూడా. గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ గోధుమ పిండితో దోశలు చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు బియ్యాన్ని నానబెట్టే పని లేకుండా ఇలా గోధుమ పిండితో దోశలు ప్రిపేర్ చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. ఇంకా వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, సాల్ట్ కలిసేలా. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదు, కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ ముద్ర కాదండి, లూజ్గానే ఉండాలి. అలా అని బాగా లూజ్గా కూడా ఉండకూడదు. మనం దోశలు ఏ కన్సిస్టెన్సీలో వేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఆ విధంగా ఉండాలి. అలా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్రని వేసుకుని అవన్నీ కూడా బాగా వేగేలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 కప్ వరకు క్యారెట్ని తురుముకుని వేసుకుంటున్నాను. క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటో వేసుకోవాలి. టొమాటోని కూడా కొంతసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చివరిగా మొత్తం అంతా కూడా ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర, కరివేపాకుని కూడా ఇందులోనే వేసుకుని వేయించుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పిండిలోనే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఆ విధంగా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని పిండిలోకి అవన్నీ కూడా వేసేసుకోవాలి. వాటన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అవన్నీ పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ పిండిలో మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఫ్రై చేసుకుని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. క్యాప్సికమ్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ అలా ఏమైనా వేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని గోధుమ పిండితో వేసుకోవడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఆ విధంగా మొత్తం అన్నీ కూడా పిండిలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. మనం అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుంది. గోధుమ పిండితో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుని తింటే మీకు తప్పకుండా నచ్చుతుంది. అలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని అలా డైరెక్ట్గా పిండిలో వేసుకుని కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఆ విధంగా బాగా కలిపేసుకోవాలి. అలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మొత్తం అంతటా కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని దోశలుగా వేసేసుకోవడమే. గోధుమ పిండితో దోశలు మందంగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. మీ ఇష్టాన్ని బట్టి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని దోశలు వేసుకోవాలనుకున్నా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దోశలన్నిటినీ కూడా ఆ విధంగా వేసుకోవాలి. అలా వేసిన వెంటనే తిరగేసేయకూడదు, కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పటికీ తిరగేసుకుంటే సరిపోతుంది. వెంటనే తిరగేసేయడం వల్ల విడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కలర్ చేంజ్ అయినప్పటికీ స్లోగా తిరగేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీరు ఎన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, గోధుమ పిండితో దోశలు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.